April 28th ఎప్పుడు వస్తుంది ఆ సెకండ్ పార్ట్ చూడాలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు తెలుసుకోవాలి. అంటే ఎప్పుడో బిగినింగ్లో 5 years బ్యాక్ కదా చెప్పాడు, కథ మర్చిపోయాడు. మొన్న ఈ మధ్య నరేంద్ర మోడీ గారు కూడా ఎలక్షన్స్ టైంలో స్టేజ్ ఎక్కి అన్నారు, విన్నారా? వాట్సాప్లో పంపారు ఎవరో, విన్నారా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి. సో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ బాహుబలి? జనరల్గా క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ఇస్ లైక్ దట్. మ్యామ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ మీరు ఇంతకు ముందు ఇంకా 2-3 వేరే వాళ్ళు కూడా అనుకున్నారంట? రాజమౌళి గారిది మీది బంధం ఎలా స్టార్ట్ అయింది? అనేసాను. సో 1% వెతుకు, 1% ఏదైనా ఉందా అని ఆలోచిస్తుంది. బేసికల్గా రాజమౌళి గారు చాలా షై పర్సన్. పనిలో పడిపోయి ఏమైనా మర్చిపోతుంటారా? అంటే నేను అనేది వస్తువులు మర్చిపోవటం, తన గురించి తను మర్చిపోవటం, తినడం మర్చిపోవటం. ఎవరో ఇంటికి వెళ్ళి వాళ్ళు రిమోట్ కంట్రోల్ తెచ్చేసాడు ఫోన్ అనుకుని, జేబులో పెట్టేసి తెచ్చేసాడు ఒకసారి. ఎవరింటి ఏదో ఇలా మాట్లాడతా పక్కన ఉన్నది ఏదో తీసుకుంటాడు, అలాగా వాళ్ళ కార్ కీస్ తెచ్చేసాడు ఒకసారి. మీ అమ్మాయి మయూఖ మొన్న చాలా ఎమోషనల్ అయిపోయింది. రాజమౌళి గారిని ఫస్ట్ టైం చూసాను అట్లా. ఫస్ట్ మా అందరికి మా అత్తగారు ఇది చూడగానే షీఈస్ జనరలీ వెరీ ఎమోషనల్ అండి. ఇట్స్ డైరెక్ట్ కనెక్ట్ కదా సాంగ్ విత్ వాట్ ఎవర్ అత్తమ్మ. అండ్ మ్యామ్, మీ ఫ్యామిలీ మొత్తం ప్రతి ప్రాజెక్ట్లో యూఆర్ ఆల్ టుగెదర్. అంటే ప్రతి ప్రాజెక్ట్ ఇది ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ యాక్చువల్గా స్పీకింగ్. చాలా మంది దీని గురించి అభ్యంతరాలు వ్యక్తపరిచారు. చాలా మంది మేము చేసినంత పని నేను ఛాలెంజ్ చేయగలను, ఎవరు చేయలేరు ఇప్పుడున్న ఇండస్ట్రీలో. మాకు హార్డ్ వర్క్ అన్నది మా జీన్స్లో ఉంది, మేము చేయగలం, మేము ఉన్నాం కదా. చేయగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ బయటకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రాజెక్ట్ నమ్ముకొని మీరు కాబట్టి, మీరందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి మీరు అంటి పెట్టుకొని ఉన్నారు 5 ఏళ్ళు. అసలు బయట వాళ్ళు అంటి పెట్టుకుని ఉండటం అది ఇంకా గ్రేట్ కదా మ్యామ్. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు హీరోయిన్లు కూడా కాదు, హీరోయిన్లు కూడా ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకున్నారు. ఓన్లీ హీరో కానీ ఇదే నమ్ముకుంది మాత్రం ప్రభాస్. కష్టపడే యాటిట్యూడ్, పని కానీ ఏదైనా. మ్యామ్, జనరల్గా మీకు మధ్యలో ఎప్పుడైనా ఎలాంటి అప్రిహెన్షన్స్ ఏమైనా వచ్చాయా? ఒక రిస్క్, ఒక భయం, అంటే మధ్యలో ఏమైపోతుందో? ఫస్ట్ పార్ట్ నాకు చాలా భయం వేసేది. దేని గురించో ఒక తొలుస్తూ ఉంటుంది కదా, అది ఏంటో తెలియందే భయం. అంతేనా? తెలిస్తే సాల్వ్ చేసేసుకుంటాను నేను. మ్యామ్, అసలు జనరల్గా జోక్స్ వేస్తుంటారు ఆయన మీద, ఆయన ఏడిపించడం, ర్యాక్ చేయడం? మీరే బాగా ఎక్కువ తొక్కేస్తాం అసలు అందరు కలిసి. పిల్లలందరూ కలిసారంటే అసలు మామూలు ఆయన మీద కదా, ఆయన సినిమాల మీద. ఒకటి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్. చిన్న ఏరుతారండి. ఏదో మగధీరాలో ఒక అతన్ని పీకి వదిలేయండి రా, అది ఎవరూ గమనించలేదు. నేను గమనించాను కదా బావా, నాలాంటి వాళ్ళు 10 మంది గమనించుంటారు అంటారు. రాజమౌళి గారు యాక్చువల్లీ హీఈస్ అ స్టెప్ ఫాదర్ టు కార్తికేయ. బట్ హౌ డస్ హీ యాక్చువల్లీ, అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. హీ ట్రీట్స్ హిమ్ లైక్ హిస్ ఓన్ సన్. హౌ డస్ ఇట్ వర్క్అవుట్ మ్యామ్? Hi, I am Rama Rajmouli. Please watch my interview with Prema on iDream.